హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గర్ల్స్ ఫొటోస్తో బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. ఈ బర్త్డే వీడియో అయితే బీజిఎంతో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ బర్త్డే వీడియోని ఫుల్ బీజిఎంతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడి నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. జస్ట్ 4 ఫొటోస్తోనే ఉంటుంది ఈ వీడియో. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 306 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు టెక్స్ట్ దగ్గర, ఇక్కడ థర్డ్ టెక్స్ట్ దగ్గర వచ్చి 7.6 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ అనుపమ అని ఉంది కదా టెక్స్ట్, దీని మీద ట్యాబ్ వేసి ఎడిట్ టెక్స్ట్లో వెళ్ళి మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. మీరు నేనైతే నేమ్ అయితే రాస్తున్నా, నేనైతే అంజలి అని పెట్టిన. తర్వాత మన రైట్ టిక్ మారింది, రైట్ ఇచ్చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 11.2 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత 12.22 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ ఇసి ఇక్కడ కింద మీకు టెంప్లెట్ వీడియో కనిపిస్తుంది కదా, దాని కిందకైతే తెచ్చుకోండి ఫోటోని. మళ్ళీ 12.22 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ 14.15 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి టెంప్లెట్ వీడియో కిందకైతే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి థర్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని 16.5 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి కింద టెంప్లెట్ వీడియో కిందకి అయితే తెచ్చుకోండి. తర్వాత ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని 17.27 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి టెంప్లెట్ వీడియో కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా 1 by 1 4 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోడల్స్ వెళ్ళి రొటేషన్లో స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి -10 అయితే చేసుకోండి. -10% చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి +10% అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోడల్స్ వెళ్ళి రొటేషన్లో స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి -10% అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి +10% అయితే చేసుకోండి. మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాబ్ ఇసి మోడల్స్ వెళ్ళి మళ్ళీ రొటేషన్లో స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి -10%, తర్వాత లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి +10%. -10% చేసుకోండి. తర్వాత లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి +10% అయితే చేసుకోండి. ఇలా 1 by 1 4 ఫొటోస్కి కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర స్టార్టింగ్ ఫోటో కింద మీకు ఇక్కడ సాంగ్ కింద ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. 4 ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి.
మళ్ళీ ఫోర్త్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. 1 by 1 4 ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే ఆల్మోస్ట్ క్రియేట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీకు ఈ టెంప్లెట్ వీడియో కీ యానిమేషన్ డిసేబుల్లో ఉంటాయి. వీటి మీద ట్యాబ్ చేసి ఎనేబుల్ అయితే చేసుకోండి. 4 టెంప్లెట్ వీడియో కీ యానిమేషన్ డిసేబుల్లో ఉంటాయి. వీటి మీద ట్యాబ్ చేసి ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.